రైతు అంటే ఇప్పుడు ఒక చిన్న చూపు అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ కమింగ్ టు ఫార్మర్స్ ఆల్సో, ఫార్మర్స్ గూడా మా పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి అని అనుకుంటున్నారు గానీ, నాలాగా రైతు అవ్వాలని ఎవ్వరు అనుకోవట్లేదు. సో, దీన్ని ఎందుకు సార్ అంత చిన్న చూపు ఎందుకు రైతు అంటే? అంటే ఎప్పుడైనా కూడా సమాజంలో వాళ్లకు ఏ స్థానం మనం కల్పిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎందుకు వెళుతున్నారంటే ఆ స్థానం కల్పిస్తున్నాం మనం. హైటెక్ సిటీ వచ్చింది, మేము మెడలో ఈ మా జాబ్ కార్డ్స్ ఇవి తీసుకుని ఐడెంటిటీ కార్డ్స్ వేసుకొని చాలా గర్వంగా తిరుగుతుంటారు. మాదాపూర్ ఏరియాలో చూస్తుంటాను. మరి రైతు అనేసరికి ఎందుకంటే వాళ్లకు స్థాయి కల్పించాము, ఆ స్థానాన్ని కల్పించాము, వీళ్ళకి ఆ స్థానాన్ని కల్పించడం, మీరు అలాగే ఉండాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వాల బాధ్యత వీరి స్థాయిని పెంచడం. ఎందుకంటే కోవిడ్ కాలంలో భారతదేశాన్ని బతికించింది వ్యవసాయం. భారతదేశం జీడిపి మిగతా సెక్టర్లో అన్నీ పడిపోతే ఓన్లీ జీడిపి పెరిగింది అగ్రికల్చరల్ సెక్టర్. ఈరోజు ప్రధానమంత్రి గారు మేము 74 దేశాలకు మేము ధాన్యాలు ఇవ్వగలమని గర్వంగా చెబుతున్నారంటే ఎవరు దానికి కారణం? మా రైతు. సో ఈ విధంగా రైతును మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే చివరికి రేపు అందరూ వ్యవసాయం నుంచి బయటకు వచ్చేస్తే ఈరోజు కూడా రోజుకు సుమారుగా 2000 మంది వ్యవసాయం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో అలాగైపోతే ఫైనల్గా ఈ 140 కోట్లకి ఎవరు ఆహారం సరఫరా చేస్తారు? ఎక్కడి నుంచి తీసుకోవాలి? మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలా? ఇంత పెద్ద దేశానికి ఆహారం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ కూడా ఉంది మన దగ్గర. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోంచి మనం ఫుడ్ ఇస్తున్నాం అందరికీ. సో వీటన్నిటికీ కావాలంటే రైతును మరిచిపోకూడదు. రైతుకు స్థానం కల్పించాలి. రైతు పండించేది ప్రభుత్వాలు కొనగలగాలి. ఆ కొన్నదాన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మీరు చేయాలి. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇంప్రూవ్ చేయాలి. రైతులు పండించిన దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్స్లో వస్తుంది. దాన్ని మళ్ళీ ఎకానమీలో మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ ఏ ఫార్మర్. ఏ దేశంలో అయితే రైతు కన్నీరు పెడతాడో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అంటాను. కాబట్టి రైతులు ఆనందంగా ఉండాలని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి దానికోసం అవగాహన ఉన్నవాళ్ళు రావాలి. రాజకీయాల్లో అవగాహన ఉండి ఇప్పుడు అంతా పారాడ్రాపింగ్ జరుగుతుంది. ఎవరిదైనా బాగా డబ్బులుంటే సడన్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ అయిపోతాడు, సడన్గా ఎంపీ క్యాండిడేట్గా. అవగాహన అవసరం లేదన్న స్థాయికి రాజకీయాలు తీసుకొచ్చారు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. కొంతమంది రైతులను మనం ఎమ్మెల్యేలుగా పంపించగలగాలి, ఒక రైతును వ్యవసాయ మంత్రిగా చేయగలగాలి. మనం ఆ విధమైన వ్యవస్థలు మనం తీసుకొస్తే తప్ప ఆమూలాగ్రంగా మార్పులు రావు. ఇదంతా రాడికల్ థింకింగ్ అనిపించవచ్చు, కానీ మీ యువతరం చేయాల్సిన థింకింగ్ ఇది. కాబట్టి రైతు యొక్క స్థాయిని స్థానాన్ని పెంచగలగాలి. రైతుకు కావలసిన అన్ని సదుపాయాలు కలుగజేయాలి. రైతు పండించినది, రైతు ఏమి అడగట్లేదు, నేను పండించిన దానికి గిట్టుబాటు ధర ఇమ్మని అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని కూడా ఇవ్వట్లేదు మనం. మరి ఏం చేస్తారు?